మహబూబ్ నగర్ జిల్లా ఉదండాపూర్ ప్రాజెక్టు ముంపు బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. భూములు కోల్పోయిన తమకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని సందర్శించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎంపీ డీకే అరుణ. ముంపు ప్రాంతాల ప్రజలకు 25 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ మాట తప్పారని మండిపడ్డారు. ఏకకాలంలో పూర్తిస్థాయి నష్టపరిహారం అందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఉదండాపురం రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ముంపు బాధితుల యొక్క నష్టపరిహారాన్ని ఇప్పటిదాకా చెల్లించకపోగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా వచ్చి 2021 కట్ ఆఫ్ డేట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి కుటుంబాలు ఆ రోజు ఉన్నటువంటి మేజర్లు వాళ్ళకందరికీ కూడా కట్ ఆఫ్ చేసి ఆ రోజు వరకు నష్టపరిహారం మీద ఒక ప్యాకేజ్ డిసైడ్ చేసిండ్రు. ఆ ప్రభుత్వం ప్రజలు ఓడగొట్టిండ్రు. కొత్త ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైంది. ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లకు వాళ్ళ యొక్క రేట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటా, వాళ్ళ ఎస్టిమేట్స్ అంతా పెంచుకుంటా, కాంట్రాక్టర్లకేమో పెద్ద ఎత్తున అమౌంట్లు పెంచుకుంటా వాళ్ళకు బిల్లులు పేమెంట్ చేస్తారు. వీళ్ళకి రావాల్సినటువంటి ముంపు బాధితులకు రావాల్సినటువంటి నష్టపరిహారం మీద మాత్రం మీకు శ్రద్ధ లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తే మీకేం వచ్చేది లేదు కాబట్టి